తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. కానీ మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒంటరిగా వాళ్ళు చేసి వాళ్ళ రోడ్డు మీద పెట్టి మనం ప్రజల కోసం వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళకి ఒక చివరి దశ వచ్చాక నాకు కొడుకున్నాడు, ఆ కొడుకు దగ్గర ఉండాలి అని ఆ తల్లికి కోరుకుంటుంది కదా, తండ్రికి కోరుకుంటుంది కదా, అది తీర్చే బాధ్యత మనకు ఉంటుందా? వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళతో కలిసి ఉండాలి. కాకపోతే ఉండనిస్తా కదా. సమస్య ఎక్కడండి? ఇప్పుడు వాళ్లకు దూరం అయిపోయి నిన్ననే ఇక్కడి నుంచి నేను ఇంటర్వ్యూ నుంచి వెళ్ళిన మా అక్క చనిపోయిందనే వార్త వచ్చిందండి. కాబట్టి ఎవరమైనా కానీ అమ్మతో, నాన్నతో, బంధువులతో, మిత్రులతో గడపాలని ఉంటుంది, వాళ్ళతో ఉండాలని ఉంటుంది. కాకపోతే మేము ఎంచుకున్నటువంటి విప్లవ మార్గం ఏతుందో ఈ మార్గం ఇక్కడ ఉన్నటువంటి రాజ్యానికి వ్యతిరేకమైంది కాబట్టి రాజ్యం యొక్క దీనికి గురి కాకుండా ఉండడం కోసమే అట్లుంటున్నాం తప్ప నిరంతరం మా గుండెల్లో మీరందరూ ఉంటారు. అక్కడున్న ప్రజల్లోనే అమ్మా నాన్న చూసుకుంటారు. విధి లేదు, తప్పదు. నిజానికి వాళ్ళు అంతకంటే గొప్పగా కూడా చూస్తున్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు, కాపాడుకుంటున్నారు, మా కోసం ప్రాణాలు ఇస్తున్నారు. వాళ్ళు నిజంగా చూడండి, ఇప్పుడు ఎవరైనా వచ్చి మమ్మల్ని కలవాలా, కుటుంబీకుల్ని ఎవరైనా కలవాలనుకుంటే తర్వాత మాకేమైనా అవుతుందా అనే ఆందోళన వాళ్ళ నుంచి వ్యక్తం అవుతుంటుంది. నా తోబుట్టువులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఈవెన్ నేను బయటకు వచ్చిన తర్వాత చాలా కాలం వరకు ఫోన్ చేయడానికి భయపడరండి. అదే మరి నేను ఇంతకాలం పనిచేసిన ప్రజలు భయపడలేదు. అంటే మీకు ఒక అవకాశం ఉంది, ప్రజల్లో మీ అమ్మా నాన్నగారు చూసుకుంటారు. కానీ మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి లేరు కదా. మీరు నా కొడుకు ఎక్కడో అడవులు ఉన్నాడు అని చూస్తారు తప్ప మీరు రాక కోసం వాళ్ళు పాపం చివరి దశ వరకు ఉంటుంటారు. కొంతమంది కొడుకు మాట వినాలని తహతలాడుతుంటారు. అందులో మా అమ్మ కూడా ఉన్నారు, మీ అమ్మగారు ఉన్నారు. అవును, ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్న చాలా మంది తల్లిదండ్రులు కుటుంబాలు బయటకు చూస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా. తిప్పిరి తిరుపతి గారి అన్నగారి కూతురు నేను బయటకు వచ్చిన తర్వాత నాతో ఫోన్లో మాట్లాడింది. మా పెదనాన్నకి ఈ విషయాలన్నీ తెలుసా అని చెప్పి తిప్పిరి తిరుపతి గారి అన్నగారి కూతురు నాతో మాట్లాడింది. తెలుసమ్మా అని చెప్పి నేను ఆమెతో చాలాసేపు మాట్లాడాను. వాళ్ళందరూ రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం, వాళ్ళ మధ్యన ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కేవలం పరిస్థితులు అండి, వాళ్ళకు కానివ్వండి మాకు కానివ్వండి మధ్యలో ఒక బ్యారికేడ్ లాగా ఉన్నటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితులు లేకపోతే మేమందరిలాగానే ఉంటాం, మేము మానవాతీతులం కాదు కదండి. తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ మీరు చివరిసారికి ఎప్పుడు చూసారు, ఎప్పుడు కలిసారు? నేను ఆయనతో చాలా కాలం పనిచేశాను. ఆయనే ముందు వచ్చినప్పుడు నేను ఆయనకు డీసీగా వ్యవహరించాను. సిరోంచులో ఆయన పనిచేసినప్పుడు నేను ఆయన చివరిసారిగా అంటే జస్ట్ 2024 ఆగస్టు జూలై 10 నుంచి ఆగస్టు 13 వరకు మేము కలిసి ఉన్నాం. సర్క్యులర్ రాసుకున్నాం. ఆ సర్క్యులర్ని అక్కడ ఉన్నటువంటి మా సీసీ మెంబర్స్తో చర్చించినాం. అప్పుడు మేమంతా 4 పీబీ మెంబర్లం, 5 సీసీ మెంబర్లు, 9 మంది కలిసి ఉన్నాం. ఆగస్టు 13 అట్లా విడిపోయినట్టు. 2024. ఓకే, అప్పుడే చర్చలు వచ్చిందా మనం బయటకు వెళ్దాం అనే విషయాన్ని? అప్పుడు రాలేదండి, ఎందుకంటే మేము ఒక సర్కులను కొత్త రాసుకున్నాం. దాంట్లో మా లోపాలన్నీ ఇప్పుడు నేను 22 పేజీల్లో పేర్కొన్న లోపాలన్నీ ఆ సర్కులర్ ఆధారంగానే పేర్కొన్నానండి. అంటే అప్పటికి బసవరాజన్ సార్ కూడా ఉన్నారు. 4 పీబీ మెంబర్స్ ఉన్నాం, మేము 4 పీబీ మెంబర్స్ ఉన్నాం. ఇది ఎక్కడ జరిగింది? మాడ్లో. అదే మా బేస్గా మేము ఫీల్ అవుతూ వస్తున్నాం కాబట్టి మాడ్లోనే మా మీటింగ్లన్నీ మేజర్గా మాడ్లోనే జరుగుతాయి. మాడ్లోనే ఆ మీటింగ్ కూడా జరిగింది. గణపతి వ్యతిరేకించారా సమర్థించారా? దేనికండి? బయటికి వెళ్దాం అప్పుడు రాలేదు కదా చర్చ, ఆ సందర్భంగా రాలేదు. నేను పదే అదే చెప్తున్నా. నేను 2024 నవంబర్లో చర్చలకు పోదామనే ప్రతిపాదన వచ్చిన తర్వాత చర్చలకు వెళ్ళాలంటే ఆయుధాలు దించకుండా సాధ్యం కాదు అనే విషయం కామ్రేడ్ రాజుదాదా చర్చించినప్పుడు అంతే, ముందు మనం ప్రభుత్వ వైఖరి ఏంటో దానిపైన ఒక స్పష్టతను ఏర్పరచుకున్న తర్వాతనే వెళ్ళాల్సి ఉంటుంది అనేటువంటి. తుపాకులు పట్టుకొని బయటకు వచ్చారు. తుపాకులు అంటే పార్టీ ఆస్తి, ప్రభుత్వాన్ని కాదు. తుపాకులు పట్టుకొని బయటకు వెళ్ళడానికి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, మీరేమంటారు? తుపాకులనే ప్రధానంగా చూసేవాళ్ళు, మనుషుల ప్రాణాలు, విప్లవోద్యమం యొక్క గమ్యం, మారుతున్న పరిస్థితుల్ని అర్థం చేసుకోలేకపోతున్న వాళ్ళు, లేదా అర్థం చేసుకున్నప్పటికీ ఆ దిశలో బయటికి చెప్పలేకపోతున్న వాళ్ళు ఆ రకంగా మాట్లాడుతున్నారు. కానీ మేము ప్రజలు ఏది కోరుకుంటా సాధిస్తారండి. ముందు మాకు తుపాకులు లేవు కదా, తుపాకులన్నీ ఉద్యమంలో వచ్చినాయి. మళ్ళీ ఉద్యమం చేయాలనుకున్న వాళ్ళు తుపాకులు కాదు మిసైల్స్ సాధించుకుంటారు. కానీ పార్టీ నుంచి బయటకు వచ్చే వాళ్ళు సాధారణంగా చేతుకున్న వాచి కూడా ఇచ్చి వస్తుంటారు కదా, మరి మీ తుపాకులు తీసుకురావడం కరెక్ట్ కాదని మరికొంతమంది వాడు. అసలు పార్టీ అంటే అసలు మేము కాదనుకుంటున్నారా? పార్టీ అంటే ఎవరండి? ప్రజలు. పార్టీ అంటే సరే ప్రజలు అనేది పక్కకు పెడదాం. పార్టీ అంటే మేమందరం సెంట్రల్ కమిటీ నుంచి మొదలు పెడితే ఏసీ వరకు, పిఎల్జీ సభ్యుల వరకు వాళ్ళు పిఎల్జీలో వస్తారు. పార్టీ ప్రతి కార్యకర్త పార్టీ సభ్యుడండి, పార్టీ అంటారండి వాళ్ళను. కాబట్టి మేము వందలాది మంది వచ్చినాం, మేము పార్టీ కాదా?
పార్టీ అంటే ఎవరు అనుమతి తీసుకొని రావాలి? పార్టీలో ఒక పద్ధతి ఏంటి? ఒక విషయాన్ని భిన్నాభిప్రాయాన్ని చర్చించడం అనేటువంటిది ఒక పద్ధతి. పార్టీలో మేము ఆ పద్ధతిని అనుసరించినాం. అనుసరించిన తర్వాత ఈ విషయాలపైన ఏకీభావం ఉన్న వాళ్ళందరూ మేము బయటకు వచ్చినాం. ఏకీభావం లేని వాళ్ళు ఉండిపోయినారు. ఓకే, వాళ్ళు పార్టీ, మేము పార్టీ. అప్పటి తుపాకులు తీసుకొని ప్రభుత్వం దగ్గరకు వచ్చారు, దాన్ని ఎవరు వ్యతిరేకించట్లేదు. కానీ పార్టీకి సంబంధించిన కొంత ఆస్తి ఉంది, కొంత డాక్యుమెంట్స్ ఉంటాయి, కొన్ని డంపులు ఉంటాయి, కోట్లాది రూపాయలు క్యాష్ ఉంటుంది, కేజీలు కొద్ది బంగారు కూడా ఉంటుంది. మరి ఇవి కూడా ప్రభుత్వం దగ్గర తీసుకురాకుండా మీరు ఎందుకు అక్కడ ఇచ్చి వచ్చారు? ఎందుకంటే ప్రభుత్వం దగ్గరికి రావడానికి, ఎందుకంటే పార్టీ నుంచి మేము బయటకు వస్తున్నప్పుడు తుపాకుల్ని వదిలిపెడుతున్నాం, తుపాకులు వదిలిపెట్టాల్సిన పరిస్థితి వచ్చిందనేటువంటి విషయాన్ని మేము తేల్చుకున్నాం. కాబట్టి విషయం అంతా సాయుధ పోరాటంతో, డాక్యుమెంట్లతోటో లేదా డబ్బులతోటో లేకుంటే మీరు అన్నట్టుగా బంగారు నిధులతోటో సమస్య పేచీ లేదండి. కాబట్టి మేము నిజాయితీగానే అవన్నీ మేము పోరాడుకుంటాం, మీరు వెళ్ళండి అనేటువంటి అవగాహనతో ఉన్న వాళ్ళకి అప్పచెప్పొచ్చు. మీకు పోరాడుకోవడానికి డాక్యుమెంట్లు కావాలి, మీకు పోరాడడానికి బంగారం కావాలి, లేదా డబ్బులు కావాలి, నిధులు కావాలి. అయితే ఆయుధాలతో పోరాడుకోకండి, పరిస్థితులు మారినాయి అని చెప్పి మేము ఆయుధాలు పట్టుకొని వచ్చినాం. మిగతాన్ని వాళ్ళకి అప్పగింపొచ్చినాం. ఎంతవరకు ఇచ్చి వచ్చి ఉండొచ్చు? ఎందుకంటే నేను ఒరిస్సాకు పోతున్నప్పుడే మా సెక్రటరీ గారు అవన్నీ సతీష్కి అప్పచెప్పి పోవాలని చెప్పి అన్నారు. ఎందుకంటే నేను మళ్ళీ ఎవరైనా కానీ ఉద్యమంలో ఉన్నప్పుడు, పనులలో ఉన్నప్పుడు, దూర ప్రాంతం పోతున్నప్పుడు అవన్నీ నాకే తెలుసు. కాబట్టి మళ్ళీ వస్తానో రానేటువంటి గ్యారంటీ లేదు. కాబట్టి ఇచ్చిపోవాలంటే మేము అంత ఇచ్చొచ్చినాం. అప్పటికి నా దగ్గర 6 కోట్లు 6 కిలోల బంగారం ఉండేది. అవన్నీ పార్టీకి అప్పగించి నేను, అంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి క్యాడర్కి అప్పగించి నేను ఒరిస్సాకి వెళ్ళాను. అంటే మీ దగ్గర 6 కోట్ల క్యాష్, 6 కేజీల బంగారం, ఇది మీరే క్యారీ చేసేవారా, లేదా ఎక్కడ దాన్ని డంప్లో పెడతారా, ఎలా తీసుకెళ్తుంటారు? అంటే మూవ్మెంట్ ఒక దగ్గర ఉండదు, పార్టీ మూవ్ అవుతుంటుంది ఒక దగ్గర నుంచి ఇంకో చోటుకి. ఈ 6 కేజీలు 6 కోట్లు నగదు తీసుకొని తిరుగుతుంటారు. బంగారం అంటే ఎక్కడ పెట్టుకోవచ్చు? బంగారం పెట్టుకునేది, డబ్బులు కూడా భూమాత ఒడిలో దాచిపెట్టి. ఇదంతా ఎవరికి ఇచ్చారు మీరు వస్తున్నప్పుడు? నేను పోతున్నప్పుడే, ఒరిస్సా పోతున్నప్పుడే ఇక్కడ మేము కొంతమంది నాతో ఉండేటువంటి సెక్యూరిటీ గార్డ్స్ని మేము 2 భాగాలుగా చేసుకొని, కొంతమందిని తక్కువ మందితో నేను ఒరిస్సా వెళ్ళినా, మిగతా వాళ్ళు ఇక్కడ ఉన్న నా క్యాడర్కే అప్పగిస్తే వాళ్ళు రూపేష్ గారికి అప్పచెప్పారు. నేను ఉన్నప్పుడే కొంత బసవరాజు గారికి కూడా ఇచ్చారు. సార్, సాధారణంగా సెంట్రల్ కమిటీ మెంబర్ల దగ్గర ఎంతవరకు ఉంటుందండి డబ్బులు? ఎవరి దగ్గర మీ ఒక్కరి దగ్గర కదా, అందరి దగ్గర ఉంటుందా? మీ ఒక్కరి దగ్గర ఉంటుంది? ఎవరి దగ్గర అట్లా ఉండదండి. ఎవరి అవసరాల కోసం వాళ్ళు మీటింగ్ లోపలనే నాకు ఈ సంవత్సరం కోసం ఇంత ఇవ్వండి అని చెప్పి బడ్జెట్ను సెంట్రల్ కమిటీ ముందే ప్రవేశపెడతారు. నాకు ఇంత కావాలి, ఇంత కావాలి, ఇంత కావాలనేది. పార్టీలో మెజార్టీగా డబ్బు నేను కోస్దాదే మెయింటైన్ చేసేది. ముందు నుంచి కూడా మేమే, దాదాపు 40 ఏళ్ళుగా పార్టీ బ్యాంక్ నాదేనండి. సార్, పార్టీకి ఆర్థికంగా నిధులు ఎక్కడి నుంచి వస్తుంటాయండి? రకరకాల రూమర్స్ ఉన్నాయి, బయట బెదిరిస్తారని ఒకసారి, కొంతమంది కంప్లైంట్లు ఇస్తాయని. ఇదంతా వాస్తవనంటారా? మా పార్టీ కాన్స్టిట్యూషన్లో మేము రాసుకున్నామండి, పార్టీకి నిధులు ఏ వైపు నుంచి రావాలండి. పార్టీ సభ్యత్వ రుసుము ఉంటుంది, పార్టీకి లేవీ వస్తుంది, పార్టీకి ట్యాక్సులు వేస్తుంటాం. వాటి రకంగా పార్టీకి నిధులు సమకూరుతుంటాయి. ఇవాళ పార్టీ అడవుల నుంచి, మేము పనిచేసే ప్రాంతాల నుండి వనరుల్ని తీసుకెళ్లే వాళ్ళు ఉంటుంటారు. కాబట్టి వాళ్ళ మీద మేము ట్యాక్స్ విధిస్తుంటాం. ఆ ట్యాక్స్ నుంచి మాకు డబ్బు కలెక్ట్ అవుతుంది. ట్యాక్స్ విధించే హక్కు మీకు లేదు కదా? ట్యాక్స్ విధించే హక్కు అది ట్యాక్స్ విధించేది ప్రభుత్వానికి ఉంటుంది, మీకు ఎక్కడి నుంచి వస్తుంది? మేము మాది ప్రభుత్వం అని చెప్పి ఫీల్ అయినాం కదా. ఓకే, సమాంతర ప్రభుత్వం అంటారు అనేది. మేము జంతన సర్కార్ అనేది ఎప్పుడైతే ఏర్పాటు చేసినామో, మేము జంతన సర్కార్ని ఏర్పాటు చేసినాం కాబట్టి అక్కడ మేము మా ప్రాంతంలో పనిచేసే వాళ్ళ మీదనే వేసినాం. బయట వేస్తేనేమో నిజంగానే అనుకోవచ్చు మాకు హక్కు లేదు, వాడు ఎవడు ఇవ్వడు కూడా, వాడు బయట వేసేది ఉంటే. అంటే జంతన సర్కార్ సమాంతరం ప్రభుత్వాన్ని నడుపుతాం ఛత్తీస్గఢ్తో పాటు ఈ ప్రాంతాలు అన్నారు. అదే జంతన సర్కారు నిర్మాణంలో లోపమా, లేదు ఎందుకు ఆర్గనైజ్ కరెక్ట్ చేయడం లోపమా, ఎందుకు ప్రజలకు దూరం ఏది వచ్చింది? ఒకప్పుడు స్టార్టింగ్లో బాగుంది జంతన్ సర్కార్ ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతంలో, క్రమేపీ అది ఎందుకు విస్తరించలేకపోయింది? నిర్మాణం లోపం అంటారా, లేదా అక్కడ ఉన్న ఆదివాసీలు దాన్ని వ్యతిరేకించారా? నిర్మాణ లోపం కానివ్వండి, లేదా ఆదివాసులు వ్యతిరేకించడం మాటే లేదు. ఏదైనా కానీ పార్టీ అనేది ఒక తల కదండి. కాబట్టి ప్రతిదాన్ని అది ఏ రకంగా నడిపిస్తుంది అనేది ఆధారపడి ఉంటుందండి. ఇవాళ బయట మీరు రాసిన లెటర్లోని ఆధార్ కార్డు వద్దని వ్యతిరేకించడం కానీ, లేదా జంతన్ సర్కార్ స్కూల్లో 7వ క్లాస్ చదువుకున్న బాబుకి ప్రభుత్వం ఇచ్చిన స్కూల్లో సీట్ లేకపోవడం కానీ, ఇవన్నీ మీరు విశ్లేషించారు. అదంతా వాస్తవం అంటారా? నేను రాసిన 22 పేజీలు మీరు చూసిండ్రు కాబట్టి అవి అడుగుతున్నారు. అది స్వాభావికమే. మేము 2020లో ప్లీనోలో ఫైనల్ చేసిన పీవార్ను కూడా మీకు నేను ఇస్తా, అది కూడా చూడండి.
రేషన్ కార్డులతో సహా వ్యతిరేకించడం దాంట్లో రాసుకున్నామండి. నేను చెప్పింది ఏ ఒక్కటి కూడా అబద్ధం నా కాదు. బుర్రలో పుట్టింది కాదు. కానీ ప్రభుత్వంలో కొంతమంది అధికారుల మీద బలవంతంగా రాయించారనేది ఒక ఆరోపణ. అందుకే అంటున్నా కదండి, 2020 ప్లీనరీలో జరిగిన రివ్యూ మీకు ఇస్తాను. నేను అప్పుడు ప్రభుత్వంతో కానీ అధికారులతో కానీ నాతో రాయించా కానీ ఇవన్నీ ఏవి ఉండవు. నేను సిసి రివ్యూ చేసిన పీఆర్ మీకు ఇస్తా, డీకేజెస్సి రివ్యూ చేసిన పీఆర్ మీకు ఇస్తా. అవన్నీ అందుబాటులో ఉన్నాయి, బయట నెట్లో ఉన్నాయి, వివిధ సోర్సుల ద్వారా వాళ్ళకి బయటికి వెళ్ళినాయి. మేమంతా పార్టీలో ఉండంగానే అవన్నీ బయటికి వెళ్ళినావు. వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయండి. ఏదో గాలి వాటు కబుర్లుగా నేను అవి చెప్పింది కాదు, అవన్నీ రాసింది కాదు.